పోస్టర్ మీద అనిరుద్ పేరు కనిపిస్తే చాలు సగం సినిమా హిట్ అయిపోయినట్లే అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు దర్శక నిర్మాతలు. అందుకే ఆయన అడిగినంత ఇచ్చి మరీ తెచ్చుకుంటారు. కానీ ఈయనపై నెగిటివ్ సెంటిమెంట్ కూడా ఉంది. అది ఇప్పుడు తమ హీరోకు ఎక్కడ అప్లై అవుతుందో అని భయపడుతున్నారు ఓ హీరో ఫ్యాన్స్. మరి ఆ స్టోరీ ఏంటో డీటెయిల్ గా మాట్లాడుకుందామా? పదండి. అనిరుద్ ఇప్పుడెంత బిజీగా ఉన్నారనేది చెప్పనక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ బిజీగానే ఉన్నారు అనిరుద్. గతేడాది దేవరకు అత్తిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన ఈయన ప్రస్తుతం కింగ్డమ్తో వచ్చేస్తున్నారు. దేవర 2 కూడా లైన్లోనే ఉంది. అలాగే నాని ది పారడైజ్ సినిమాకు ఆయనే సంగీతం అందిస్తున్నారు. తమిళంలోనూ కూలీ, మదరాసి, జననాయగన్ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు అనిరుద్. జవాన్ తర్వాత హిందీ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నా సౌత్ పైనే ఎక్కువగా ఫోకస్ చేశారు అనిరుద్. తాజాగా కన్నడకు డెబ్యూ ఇస్తున్నారని తెలుస్తోంది. యష్ టాక్సిక్ సినిమాకు ఈయనే మ్యూజిక్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనిరుద్కున్న నెగటివ్ సెంటిమెంట్ యష్ ఫ్యాన్స్ ను కంగారు పెడుతోందిప్పుడు. ఆయన తొలి తమిళ మొదటి సినిమా ధనుష్ 3, తొలి తెలుగు సినిమా అజ్ఞాతవాసి, తొలి హిందీ సినిమా షాహిద్ కపూర్ జెర్సీ ఫ్లాప్ అయ్యాయి. టాక్సిక్ చేస్తే ఇదే ఆయనకు తొలి కన్నడ సినిమా. ఈ బ్యాడ్ సెంటిమెంట్ యష్ సినిమాతో బ్రేక్ అవుతుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. అదే జరగాలని మేకర్స్ కోరుకుంటున్నారు.